ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అయితే ఖచ్చితంగా గ్రహాల యొక్క సానుకూలత బాగుందని చెప్పొచ్చు. ఏదైతే శని భగవానికి అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు అశుభ దృష్టి కావచ్చు, ఇప్పటివరకు చూసినటువంటి శుక్రుడు అశుభ దృష్టితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అక్టోబర్ 18 తారీఖు మారినటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో ఇది కర్కాటక రాశిలో రావడం జరుగుతోంది. ఈ కర్కాటక రాశిలో డిసెంబర్ 5 వరకు కూడా ఈ గురుగ్రహం అనేది సంచరిస్తూ ఉంటుంది. దాంతోపాటు శని భగవానికి అశుభ దృష్టి కూడా ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండడం వలన కొంతమేర అశుభ దృష్టి నుంచి తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా నవంబర్ 23వ తారీఖు వరకు కూడా వీరికి ఒక యోగం కూడా కనిపిస్తూ ఉంది. అది మహాహంస పురుష యోగం అనేది ఒకటి ఉన్నది. ఆ మహాహంస పురుష యోగం అనేది అక్టోబర్ 18 తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ రాశిలో అయితే సంచరిస్తూ ఉంటుంది. ఈ యోగం ఎలా యోగించాలి అంటే కనుక మనకి పితృదోషాలు కానివ్వండి, ఎవరితోనైనా గొడవలు ఆడటం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉన్న వారికి అయితే యోగం యోగించదు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యం పెడుతూ ఉండాలి వారికి ఇష్టదైవానికి. ప్రతిరోజు కూడా దేవుని ధ్యానంలో ఉండాలి వారి ఇష్టదైవానికి. ప్రతిరోజు కూడా మనం మాట్లాడేటువంటి దానికి కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉండాలి, అపశగనాలు మాట్లాడకుండా ఉండాలి. అలాగనైతేనే వీరికి ఆ యోగం అనేది ఫలిస్తుంది. దాంతోపాటు ఎవరికైనా రుణం ఉంటే కూడా కోట్లాడకుండా రుణం తీర్చుకునే విధంగా సహాయపడితే కూడా వారికి ఆ యోగం అనేది వరిస్తుంది. అలానే వీరిలో ఇంకేదన్నా సూర్యుడు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ దశ అంతర్దశలు నడిచే వారికి ఈ యోగం వరిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపు అయితే ఖచ్చితంగా ఈ యోగం అయితే యోగించేటువంటి అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఈ యోగం వల్ల ఉపయోగాలు ఏంటి? ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే జాబులో వెసులుబాటు వస్తుంది. ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఖచ్చితంగా అయితే ఈ జాబులో వస్తుంది వీరికి. లేదా జాబు వేరే మార్పు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అలానే జాబులు మార్పులే కాకుండా వ్యాపారంలో కూడా వీరికి నష్టాలు కాకుండా లాభాలు చవి చూసేలా కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కూడా ఈ యొక్క నవంబర్ 15వ తారీఖు తర్వాత ఇక్కడ మనకి శుక్రుడు 13వ తారీఖు మారతాడు. అలానే రవి భగవానుడు కూడా 15వ తారీఖు మారతాడు. కాబట్టి ఈ నవంబర్ 15వ తారీఖు తర్వాత ఏదైనా వ్యాపారం నిమిత్తంగా పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. పెళ్లి కాని వారికి అయితే అంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఇరువురు అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఒక్కసారి కూడా పెళ్లి అవ్వకపోతే కనుక ప్రయత్నం చేయొచ్చు. అలాంటి ప్రయత్నం ఎప్పుడంటే కనుక నవంబర్ 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఇందులో పుట్టినటువంటి స్త్రీలు అయితే కనుక తూర్పుని దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేటువంటి అవకాశం, ఇమీడియట్లీగా పెళ్లి కూడా అప్పటికప్పుడే అయ్యేటువంటి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. అలానే పురుషుడికి అయితే మాత్రం ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదిరేసి అక్కడ నష్టపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళై ఉండటమా, లేకపోతే పెళ్ళై పిల్లలు ఉండటమా, లేకపోతే కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వకపోవటమా, ఇలాంటి వాటిలో ఏదో ఒక నష్టపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఆచి చూసి అయితే అడుగు వేయాలి పురుషులైతే కనుక. ఏది ఈ మాసం పెళ్లి చేసుకోవడానికి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే కనుక. అలానే కనుక వీరికి ఆరోగ్య సమస్యలు అయితే కొంతమేర బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు. వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి మోసపోయే తత్వం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా తెలియని వ్యక్తుల్ని మాట్లాడడం కానీ, తెలియని వ్యక్తులతో వ్యాపారం చేయడం కానీ, తెలియని వ్యక్తులతో పార్ట్నర్షిప్ పెట్టడం కానీ ఉండకూడదు. ఎవరైనా మనల్ని ఏదైనా తెలియని వ్యాపారంలోకి వచ్చేసి నమ్మించి మోసం చేసేటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. వీరు ఏంటంటే చూడటానికి అమాయకంగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా మోసం చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాలి ఈ నవంబర్ మాసం మొత్తం కూడా. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికైనా సరే ఈ గ్రహాల సానుకూలత కొంతవరకు బాగుంటుంది. కాబట్టి ఈ నవంబర్ 23 వరకు కూడా గ్రహాల సానుకూలత బాగుంటుంది. అంటే కార్తీక మాసం అంతా కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. ఏదైనా అమ్మవారు కానీ స్వామివారు కానీ దీక్ష తీసుకుంటే కనీసం 3 నుంచి 7 రోజులు, 7 నుంచి 11 రోజులు దీక్ష తీసుకునే వారికి ఇది ఇంకా బాగుంటుంది. లేదు దీక్ష కుదరదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. అది ఎలాగంటే కనుక వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారైనా కొంచెం పై స్థాయికి వెళ్ళాలి. స్ట్రెస్ ఫీలు, మనకి ఇంకా ఆరోగ్య సమస్యలు, స్ట్రెస్ ఫీల్ కానీ, గ్రంథుల సమస్య కానీ రాకుండా ఉండాలి. ఎవరు కూడా మనకెళ్ళి నరదిష్టి నరఘోష పెట్టకుండా ఉండాలి. పెట్టినా కూడా పటాపంచలైపోవాలి. గ్రహాల సానుకూలత ఉండాలంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. వీరికి కుదిరినప్పుడు ఏం చేయాలి? కనీసం వారానికి ఒకసారైనా శనివారం లేదా మంగళవారం ఉదయం సమయంలో నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకుంటూ నవధాన్యాలు ఒక 100 గ్రాములు, దాంతో నల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, నల్ల మినుములు కూడా ఒక 100 గ్రాములు తీసుకొని నవగ్రహాల చుట్టూ కూడా తిరుగుతూ వాటి మీద వంచాలి. తర్వాత చివరిగా నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేసుకొని అక్కడ 1 రూపీ నుంచి ఒక 20 రూపాయల కాయిన్ వరకు అక్కడ పెట్టేసి వస్తే కనుక వారికి ఆ శని భగవానికి అశుభ దృష్టి కాకుండా నవగ్రహాలు అన్ని అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయాలి. మరొకటి ఏంటంటే ఎవరికైనా బ్రాహ్మణోత్తమునికి ఇవ్వాలి, లేకుంటే కనుక పారేటువంటి నీటిలో వేయాలి మీ కోరికలను తీర్చుకునేలాగా. ఏమిటంటే కనుక గోధుమలు 1 కిలో, పచ్చ జొన్నలు 1 కిలో తీసుకొని ఏదైనా గురువారం శుక్రవారం రోజున చేయాలి. ఇది ఉదయం సమయంలో
సమయంలో కనుక మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీరిపోవాలని చెప్పేసి మనకి ఆ ఒక ముడుపులు కట్టుకొని ఆ ముడుపులో కోరుకొని ఆ తీసుకొని ఎక్కడ పారేడు నీటిలో కానీ లేదంటే పొంతులు గారు ఉంటే కనుక అక్కడ దానం ఇస్తే కూడా మనకి అన్ని కూడా గ్రహాల సానుకూలత ఇస్తుంది కాబట్టి పితృదోషాన్ని కూడా పటాంచిపోతుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి. ఇక గ్రహానికి తగ్గట్టుగా దశకు తగ్గట్టుగా అలే మనకి రాశికి తగ్గట్టుగా ఎవరైనా లేరు అంటే కనుక వారికి ఖచ్చితంగా తెలిసిన వారే వారికి ఏదో గొయ్యి తీస్తున్నారని అర్థం. కట్టపలు మన వెనక చాలామంది ఉన్నారు అని అర్థం. వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు అని అర్థం. దానితో పాటు ఎవరైనా సరే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వెనక నుండేటువంటి పక్కన ఉండేటువంటి శత్రువులను మనం గ్రహించలేనటువంటి పరిస్థితి మనం ఈరోజు ఏర్పడ్డాం. అంటే వారు ఏదైనా మనకు తెలియకుండా ఏదైనా మనం ఏదైనా క్రియేట్ చేయించవచ్చు. మన ఎదుగుదల తట్టుకోలేక మనం ఉండేటువంటి తీరికి తట్టుకోలేక వాళ్ళ వ్యసనంతో ఏదైనా చేయించవచ్చు. అది ఖచ్చితంగా గురువుగారి దగ్గరికి వెళ్తేనే దాన్ని తెలుస్తుంది, ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా 3-4 మాసాలకు ఒకసారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి దగ్గరికి సంచరిస్తే అప్పుడు వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, దానికి పరిష్కార మార్గం ఏంటి చూపించబడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అలవాటు అవ్వాలి. హాస్పిటల్కి వెళ్ళడం కాదు, గురువుగారి దగ్గరికి వెళ్ళడం అనేది అలవాటు అయితే వారికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఎందుకు మూసుకుపోయాయనే దానికి తెలుస్తుంది. అప్పుడు ఆ మార్గాలు ఓపెన్ చేసేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రయత్నం చేసుకొని ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతులు లేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ధన్యవాదాలు.